గంగా క్రమంగా చంద్రముగ్గా మారినట్టు ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం చంద్రబాబు కుటుంబ ప్రభుత్వం అవుతోందా క్రమంగా? అసెంబ్లీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ ఒక అంశాన్ని ప్రస్తావిస్తే అదే టాపిక్ మీద టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ జనసేన ఈగో మీద పడ్డాన్ని చూస్తే ఇలాగే అనిపిస్తోంది. చిరంజీవి కేంద్రంగా అసెంబ్లీలో జరిగిన చర్చ గురించి చాలా మంది సినిమా ఇండస్ట్రీ వైపు నుంచో బాలకృష్ణ వైపు నుంచో మాట్లాడుతున్నారు, కానీ ఇందులో అసలు కోణం ఏంటి అని ఆలోచిస్తే రాజకీయం ఎటువైపు నుంచి అంటే కూటమి వైపు నుంచి ఒక కుటుంబం దిక్కుగా ఎలా తిరిగిపోయింది అనే మ్యాటర్ క్లియర్గా అర్థమైపోతుంది మనకి. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ అనంతపురంలో సభ పెట్టి హంగామా చేసిన సందర్భంలో నేను ఒకసారి చెప్పాను. ఆ రోజు పేపర్లో ఇచ్చిన యాడ్స్లో కూటమిలో ఉన్న 3 పార్టీల్ని అడ్రస్ చేసిన తీరు చాలా మారిపోయింది అని నేను ఈ యాడ్స్ చూపిస్తూ చెప్పాను. కూటమిలో 3 పార్టీలు ఉంటే ఇందులో ప్రధానంగా 2 పార్టీలే ప్రొజెక్ట్ అయినాయి. 3 లీడర్లు కనబడితే అందులో టీడీపీ నుంచే 2 ప్రముఖంగా ప్రొజెక్ట్ చేయడం చూస్తే టీడీపీనే కూటమి అంటే అనే అభిప్రాయానికి ఆ నాయకత్వం వచ్చేసిందా అనే ఫీలింగ్ కలిగింది. అదే ఎన్నికల సమయంలో చూస్తే కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి అని చెప్పడానికి ప్రత్యేకమైన సింబల్ని డిజైన్ చేయటమే కాదు 3 పార్టీల నాయకుల్ని ప్రొజెక్ట్ చేస్తూ యాడ్లు ఇవ్వడం చూసాం. ఇది సినారియో. అక్కడి నుంచి ఇంతవరకు మారింది అనుకుందాం. ఇప్పుడు అసెంబ్లీలో సినిమా మీద జరిగిన చర్చ తిరిగి జనసేన ఈగో మీద పడ్డం చూస్తే ఇప్పుడు ఆ ప్రొజెక్షన్ లో కనపడిన 2వ పార్టీ జనసేన మీద కూడా ప్రెజర్ పడ్డం మొదలవుతుందా అని అనిపిస్తుంది ఎవరికైనా రాజకీయాల్ని కాస్త నిశ్చితంగా లోతుగా అర్థం చేసుకుంటే. ఇంతకీ అసెంబ్లీలో ఏం జరిగింది? సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నాటి ముఖ్యమంత్రి జగన్ తో జరిగిన సమావేశంలో చిరంజీవి గారు కొంచెం గట్టిగానే టికెట్ రేట్లు పెంచేలా నాటి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఒప్పించబట్టి సినిమా ఇండస్ట్రీకి మేలు జరిగింది అని బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ అన్నారు. కామినేని శ్రీనివాస్ బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా గానీ అన్ని పార్టీలతోనూ స్నేహపూర్వక సంబంధాలు నెరిపే వ్యక్తిగా పేరు. పైగా సినిమా ఇండస్ట్రీతో వ్యక్తిగత సన్నిహిత సంబంధాలున్న నాయకుడిగా ఆయనకి ముద్ర ఉంది. బహుశా ఈ బ్యాక్గ్రౌండ్ తోనే ఆయన సినిమా ఇండస్ట్రీ అంశాన్ని ప్రస్తావించుంటారు. మాటల్లో మాటగా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉంటున్నా అనే మాటను కూడా కామినేని వాడారు. మరి డిగ్నిటీ ఉన్న వాళ్ళని డిగ్నిఫైడ్ పర్సనాలిటీస్ ని పిలిచారు ఇండస్ట్రీ నుంచి అని అన్నారనో, లేదంటే గనక చిరంజీవి ఒత్తిడి తెచ్చి ఇండస్ట్రీకి మేలు చేశారు అని చెప్పారనో గాని బాలకృష్ణ లేచి ఎవడడిగాడు గట్టిగా అని ఖండించిన తీరు చూస్తే అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే అక్కడ ప్రస్తావన చిరంజీవి గురించి జరిగితే ఎవడో అని మాట్లాడడాన్ని సభ మొత్తమే కాదు తెలుగు జాతి మొత్తం చూసింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో సినిమా అభివృద్ధికి సంబంధించి కొందరు వ్యక్తుల పేర్లు నోట్ డౌన్ చేస్తా ఉంటే తన పేరుని 9వదిగా ప్రస్తావించారని మంత్రివర్యులు కూడా అడిగాను అని బాలకృష్ణ చెప్పిన తీరు చాలా మందికి చాలా షాకింగ్ గా అనిపించింది. చిరంజీవి లాంటి వ్యక్తిని అవమానించారు అంటూ ఆయన అభిమానులు గాని లేదంటే గనక సినిమా ఇండస్ట్రీ మీద అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు గాని మాట్లాడడం కనపడుతోంది. చిరంజీవి వైపు నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తే మాత్రం సిచ్యువేషన్ ఎలా మారిపోతోంది అని చెప్పడానికి ఒక క్యాండిడ్ ఎగ్జాంపుల్ లా కనపడింది. తాను విదేశాల్లో ఉన్నందువల్ల నేరుగా మాట్లాడలేకపోతున్నానంటూ ఆయన ఒక నోట్ రిలీజ్ చేశారు. అందులో ఎవరిని నొప్పించకూడదు అని ఎంత జాగ్రత్త తీసుకున్నారు అని చెప్పడానికి కొన్ని పదాలు వాడారు. అవేంటంటే సాధారణంగా నాటి ముఖ్యమంత్రి ఆహ్వానించారు అంటూ ప్రత్యేకంగా చెప్పడాన్ని బట్టి చూస్తే ఇక ఆ తర్వాత జగన్తో 2 సార్లు సమావేశమైతే ఆ సమావేశాలకి రావాల్సిందిగా బాలకృష్ణను కూడా పిలిచేందుకు ఒప్పించేందుకు జెమినీ కిరణ్ ద్వారా ప్రయత్నం చేశామని బాలకృష్ణని చేరుకోలేకపోయాము అని చెప్పడాన్ని బట్టి చూస్తే ఎంత కేర్ఫుల్ గా చిరంజీవి రియాక్ట్ అయ్యారో అర్థమవుతుంది. నిజానికి బాలకృష్ణ ఆ సమావేశాలకు కావాలనే దూరంగా ఉన్నా నేను వెళ్ళాలనుకోలా అని మాట్లాడడం ఆ తర్వాత ఇంటర్వ్యూలో చూసాం. కానీ చిరంజీవి మాత్రం నొప్పించగా తానొవ్వక అన్నట్టు చాలా సంయమనంతో మాట్లాడడానికి ట్రై చేశారు అని అనిపిస్తా ఉంది. ఇది బాలకృష్ణ యాక్షన్ కి చిరంజీవి రియాక్షన్. బాలకృష్ణ వ్యాఖ్యల విషయంలోనే కాదు చిరంజీవి చంద్రబాబు విషయంలో కూడా ఈ మధ్యన ఆచితూచి మాట్లాడడం కనబడుతోంది. డిజిటలైజేషన్ లో ఐటీలో కానివ్వండి ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తమ్ముడు పార్టీ జనసేన టీడీపీతో పొత్తులో ఉంది కాబట్టి సానుకూలంగా ఉండాలి. ఇక రాజకీయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళైనా ప్రభుత్వ పనితీరుని గమనించిన వాళ్ళకైనా చాలా విషయాలు అర్థమవుతాయి. ఒక్క సినిమా ఇండస్ట్రీ విషయంలోనే కాదు ప్రభుత్వ నిర్ణయాల విషయంలో అయినా ఏవైనా పదవులు ఎవరికైనా ఇవ్వాల్సిన సందర్భాల్లో అయినా సపోజ్ దుర్గగుడి లాంటి ఆలయాలకి చైర్మన్ ఎవరు ఉండాలి లాంటి నిర్ణయాల విషయంలో అయినా బాలకృష్ణ చెప్పారు అంటే అది అయిపోయి తీరాల్సిందే.
అంటే ఆయన కేవలం ఎమ్మెల్యే అని అనిపించినా కానీ ప్రభుత్వంలో ఆయన వెయిటేజీ అంత ఉంది. ఎందుకంటే ఆయన ఒక వైపు నుంచి బావుమరిది, ఇంకో వైపు నుంచి వియ్యంకుడు. అందుకని ఆయన మాటకి ఎదురులేదు. అసెంబ్లీలో సినిమా ఇండస్ట్రీ మీద మాట్లాడుతున్నప్పుడు నాకు ఎదురేంటి అనే వైఖరి ఆయన బాడీ లాంగ్వేజ్లోనూ క్లియర్గా కనపడింది. ఇక ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన విషయాల్లోనూ, ప్రొజెక్షన్స్లోనూ, పబ్లిసిటీలోనూ, నిరంతరం మీడియా ప్రస్తావిస్తున్న అంశాల్లోనూ ఎవరు ఎక్కువగా కనపడుతున్నారు అనే క్వశ్చన్కి సమాధానం వెరీ మచ్ క్లియర్. ఆల్రెడీ అది ఓపెన్ సీక్రెటే. ఇక ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు ప్రతిరోజు కీలకమైన విషయాలను అడ్రస్ చేయడం కానీ, మాట్లాడడం కానీ కనపడతా ఉంది. కుటుంబంలోనే కాదు, పార్టీలోనే కాదు, ప్రభుత్వంలో కూడా మిగతా ఇద్దరు జోక్యాన్ని కాదని ఆయన నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. అంటే 3 పార్టీల కూటమిగా మొదలై ఇప్పుడు ఒక కుటుంబం దగ్గరికి వచ్చిందా ప్రభుత్వంలో డామినేషన్ అంతా అనే చర్చ ఇప్పుడు ఈ సిచ్యువేషన్తో కనపడుతూ ఉంది. ఇక ఆ తర్వాత నాటి సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ చిరంజీవిని అవమానించేశారు అంటూ పదే పదే పవన్ కళ్యాణ్ సభల్లో ప్రస్తావించడము, ఇప్పటికీ మాట్లాడడం కనపడుతూ ఉంటుంది. చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి, ప్రాధేయపడితే ఎవరో హక్కుతో మాట్లాడమని చెప్పండి. అలాంటిది సభా వేదికగా చిరంజీవిని ఉద్దేశించి సింగులర్ గా సంబోధించిన తర్వాత మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారు అనే క్యూరియాసిటీ జనసేనలోనే కాదు మిగతా రాజకీయ పక్షాల్లో కూడా ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, రాష్ట్రంలో బలమున్న పార్టీనో, ఎక్కువ సీట్లున్న పార్టీనో కాబట్టి కూటమికి మేము పెద్ద దిక్కు అని అనుకుంటే పర్వాలా కొంతవరకు. మరి కేంద్రంలో పెద్ద దిక్కుగా ఉండి రాష్ట్రానికి సాయం చేస్తున్న బీజేపీ విషయాన్ని నెగ్లెక్ట్ చేస్తే మరి రాష్ట్రంలో ప్రశ్నించే నాథుడు లేడు కాబట్టి ఇప్పటి వరకు సాగిపోయిందేమో. మరి జనసేన సంగతి ఏంటి? జనసేన కాంబినేషన్ లేకపోతే టీడీపీ సొంతంగా సర్వైవ్ అయ్యే పరిస్థితే లేదు కదా. ఇవన్నీ చూస్తే ఒక్కటే అర్థమవుతుంది, రాజకీయాల్లో ఎప్పుడైనా సరే 2-3 పార్టీలు కలిసి ఉన్నప్పుడు మేం పెద్ద దిక్కు అని అనుకుంటే కొంతవరకు పర్వాలా, కానీ మేం తప్ప మీకు దిక్కు లేదు అన్నట్టు మాట్లాడితేనే రాజకీయం తిరక్కొట్టే, బెడిసి కొట్టే ప్రమాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఓపి కూడా ఓ హద్దు ఉంటుంది. ఓన్లే కదా అని వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటావా?